హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలోకి వస్తే మునక్కాయ టమాటా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసేద్దాం రండి. ముందుగా 2 పెద్ద సైజు టమాటాలు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకోండి. మునక్కాయ ముక్కలను కట్ చేసుకొని పీచు తీసుకొని ఉంచుకోండి. తర్వాత మందపాటి ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకోండి. తర్వాత తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి వేసి అవి చిటపటలాడే వరకు ఉంచండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు చల్లుకోండి. ఉప్పు వేయడం వల్ల ముక్కలు త్వరగా మగ్గుతాయని వేస్తాను. అవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. అప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత పసుపు, కారం, ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి నీళ్ళు పోసుకోవాలి. కూర బాగా ఉడికి దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం నచ్చదు కాబట్టి నేను ముందుగా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకుంటాను. చివరిలో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కొద్దిసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసుకుంటే మునక్కాయ టమాటా గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను. మీ సపోర్ట్ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.